హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ చేపల పులుసు. 500 గ్రామ్స్ ఫిష్ని తీసుకున్నాను. ఇది ముక్కలుగా చేసి ఫ్రెష్గా కడిగేసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలను పీసెస్గా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి, కారపొడి, పసుపు, ఉప్పు, ధనియాలు, మెంతాలు, జీలకర్ర. ఇప్పుడు తయారు చేసే విధానం. ముందుగా గ్యాస్ని సిమ్పై పెట్టి ప్యాన్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మన ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి బాగా వేంపాలి. ఇప్పుడు కొబ్బరిని కూడా బాగా వేపుకోవాలి. బాగా వేపిన తర్వాత ఇది కూడా తీసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మన కడాయిని మళ్ళీ హీట్ అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా డ్రై రోస్ట్ వేంపాలి. వేంపిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఇది బాగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు మనం ఇది మిక్సీ జార్లో కానీ లేకపోతే రోట్లో కానీ మంచిగా రుబ్బుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో ఫైన్ పేస్ట్ చేసుకోవచ్చు. కొబ్బరి, ధనియా, జీలకర్ర, మెంతులు, అల్లం వెల్లిపాయ, ఉల్లిగడ్డ, చింతపండు, ఇది ఇలా చింతపండు వేయడం వల్ల ఇందులో బాగా జిగురు వస్తుంది. అందుకే ఇందులో చింతపులుసు బదులు చింతపండుని డైరెక్ట్గా వేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 చెంచాల కారపొడి. ఇప్పుడు మనది ఫైన్ పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి. చూడండి, ఇది ఫైన్ పేస్ట్ అయ్యింది. ఇప్పుడు మనం ఒక బౌల్లో ఇది తీసేసుకోవాలి. చేపల పులుసు రోట్లో ఫైన్ పేస్ట్ చేయడం వల్ల రుచిగా ఉంటుంది చాలా. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇది బాగా మనకు ఎంత చిక్కగా కావాలంటే అలా చిక్కగా కలుపుకోవాలి. నేను ఇందులో 1 కప్ వాటర్ వేసాను. చూడండి, ఇది బాగా చిక్కగా అయింది. మనం మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి దీనిపై ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4 చెంచాల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 చెంచా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర బాగా రెడ్ కలర్ వచ్చేసిన తర్వాత మనం ఈ పులుసుని వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పులుసు బాగా మరగడానికి ఒక 15 నిమిషాల వరకు మనం దీన్ని మూత పెట్టేసుకోవాలి. గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి, మన పులుసు బాగా మరుగుతుంది. ఇది బాగా మరిగిన తర్వాత నేను పెట్టేసిన చేప ముక్కలని ఇందులో వేసుకోవాలి. చేప బాగా తొందరగా ఉడుకుతుంది. అందుకే ముందుగా మనం చేప పులుసుని బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత ఇందులో మన చేప ముక్కలను వేసుకోవాలి. ఈ చేప ముక్కలను వేసిన తర్వాత మళ్ళీ మనం గరిటెతో తిప్పేసుకొని ఈ గ్యాస్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టేసి
మూత పెట్టేసుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. చేప ముక్కలు చిన్నగా ఉన్నాయి కాబట్టి 5 నిమిషాల్లో ఉడికేస్తుంది. మీరు ఒకవేళ పెద్ద చేపలు తీసుకుంటే ఒక 5 మినిట్స్ ఎక్కువగా ఉడికించుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత చూడండి, మన ఆయిల్ పక్క నుంచి కనిపిస్తుంది. సో మన చేప ముక్క కూడా బాగా ఉడికింది. ఇలా చేయడం వల్ల చేప పీసెస్ విరగవు, స్మూత్గా ఉడికేస్తాయి. సో ఈ రెసిపీ మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. రెసిపీ గురించి కామెంట్ చేయండి. సో లైక్ అండ్ షేర్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.